హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ స్పైసీ గార్లిక్ చికెన్. మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ. మా పిల్లలకి ఫ్రీక్వెంట్గా చేసి పెడుతుంటాను. సో అది ఎలా చేయాలనేది ఇవాళ నేను మీకు చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ముందు వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్పైసీ గార్లిక్ చికెన్ ఎలా చేయాలో రెసిపీ చూద్దాము. దానికోసం ఫస్ట్ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి 1 hour పాటు పక్కన పెట్టుకున్నాను మ్యారినేషన్ కోసము. అప్పుడే మనకి ఉప్పు బాగా పడుతుంది చికెన్ పీసెస్ లోపలికి. సో ఉప్పు పసుపు మిక్స్ చేసుకొని 1 hour పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 hour పాటు మనం మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని అందులోకి ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ మైదా, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 ఎగ్ బ్రేక్ చేసి వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చికెన్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మసాలాతో మిక్స్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్నాము. చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీ గార్లిక్ చికెన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సాస్ ఎలా చేయాలో చూద్దాం. సో పిల్లలకి ఇలాగే కూడా స్నాక్ లాగా ఇచ్చేయచ్చండి. చికెన్ పాప్కార్న్ లా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. KFC చికెన్ పాప్కార్న్ లాగే ఉంటుంది. ఇప్పుడు సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ఒక పాన్ వేడి చేసుకుని ఆ పాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో 3 స్పూన్స్ చాప్డ్ గార్లిక్ అంటే సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటో కెచప్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కెచప్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఈ మసాలా మొత్తం ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. సో ఇలా సాస్ కుక్ అవుతున్నప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకుని ఏదైనా తక్కువ అయితే వేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా సాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మరీ స్పైసీగా లేకుండా కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం ఒక 2 drops హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 2 drops హనీ వేసాను నేను. సాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని సాస్ మొత్తం చికెన్కి కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో సాసెస్ మొత్తం ఇలా చికెన్కి కోట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ. స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ.
మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి.